హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఫేస్బుక్లో మల్టిపుల్ పేజెస్ ఉంటే పేజెస్ని ఏ విధంగా డిలీట్ చేయాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే మీకు మల్టిపుల్ పేజెస్ ఉన్నాం, ఏదో ఒక పేజ్లో ఎంటర్ అవ్వనమాట. ఈ విధంగా పేజ్లోకి ఎంటర్ అయ్యాను. ఇక్కడ మీకు ఈ ఆప్షన్ ఉండేది కదా, ప్రొఫైల్ ఆప్షన్ కొట్టండి. ఈ విధంగా ఓపెన్ అయ్యింది అనమాట. కిందకి డౌన్ సైడ్కి వెళ్తే మీకు ఇక్కడ సెట్టింగ్ అండ్ ప్రైవసీ అని ఉండేది. ఇక్కడ సెట్టింగ్ అండ్ ప్రైవసీ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అయ్యింది అనమాట. ఇక్కడ యాక్సెస్ కంట్రోల్ అనే ఆప్షన్ ఉండేది. యువర్ ఇన్ఫర్మేషన్లో యాక్సెస్ కంట్రోల్, దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు డియాక్టివేట్ పేజ్, అన్పబ్లిష్ పేజ్, డిలీట్ కొట్టి కంటిన్యూ కొట్టడమే. ఈ విధంగా అడిగిద్ది అనమాట. మీలో ఉన్న డేటా అంతా డిలీట్ అయిపోయింది. ఇవన్నీ మీరు యాక్సెప్ట్ చేసేసి కంటిన్యూ కొట్టడం అనమాట. డౌన్లోడ్ ద ఇన్ఫర్మేషన్, కంటిన్యూ. ఇక మీకు పాస్వర్డ్ అడిగితే ఏదైతే పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి కొడితే మీ పేజ్ అనేది సక్సెస్ఫుల్గా డిలీట్ అయిపోతుంది. ఒకసారి నేను ట్రై చేస్తాను, ఆగండి. కరెక్ట్ పాస్వర్డ్ కొట్టాక ఈ విధంగా ఫైనల్లో ఒక మెసేజ్ వచ్చింది. దీన్ని డిలీట్ పేజ్ అని కొట్టుకోవచ్చు అనమాట. మీకు 30 days ఉండిద్ది అనమాట. ఏదైనా పేజ్ మీరు డిలీట్ చేసేసి దాన్ని రికవరీ చేసుకోవాలని 30 days టైం ఇస్తారు. తర్వాత మీకు ఆ పేజ్ అనేది కనిపించదు అనమాట. ఇక్కడ డిలీట్ పేజ్ అని కొట్టేశాను. ఈ విధంగా పేజ్ డిలీట్ అయిపోయింది. మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసింది. మరి సేమ్ అదే విధంగా ఇంకో పేజ్లోకి వెళ్ళిపోదాం అనమాట. తెలుగు రీల్స్ అని ఉంది. ఈ పేజ్లోకి వచ్చాక సేమ్ ఆప్షన్ అండి. ఇక్కడ అలర్ట్స్ పక్కన ఇంకో ఆప్షన్ ఉండదు మీకు. హోము, వీడియోస్, ప్రొఫైలు పక్కన పేజ్ అనమాట. పేజ్ డీటెయిల్స్ వస్తాయన్నమాట. ఇక్కడ కూడా సేమ్ అనమాట. సెట్టింగ్లోకి పోయి సెట్టింగ్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వచ్చింది అనమాట. ఇందా చెప్పినట్టు యువర్ ఇన్ఫర్మేషన్లో యాక్సెస్ కంట్రోల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ వచ్చి మళ్ళీ డిలీట్ పేజ్ అని కొట్టాలన్నమాట. కంటిన్యూ, సేమ్ ఓకే. ఆల్రెడీ పాస్వర్డ్ ఇచ్చాం కాబట్టి మళ్ళీ అడిగింది. సేమ్ పాస్వర్డ్ ఇస్తాను. ఈ విధంగా మళ్ళీ పాస్వర్డ్ సక్సెస్ అయితే డిలీట్ పేజ్ ఆప్షన్ వచ్చింది, యాక్టివేట్ అయింది. డిలీట్, ఈ పేజీ కూడా సక్సెస్ఫుల్గా డిలీట్ అయింది. ఫైనల్గా ఇంకో పేజీ డిలీట్ చేసి చూస్తాను. ఈ పేజీని కూడా డిలీట్ చేస్తున్నాను ఒకసారి. మనం ఏదైతే డిలీట్ చేయాలో ఆ పేజ్లోకి స్విచ్ అవ్వాలి ఫస్ట్. తర్వాత మామూలుగా ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేసేసి ఆల్రెడీ ఇది సస్పెండ్లో ఉంది. దీన్ని డిలీట్ చేయాలన్నమాట. ఆల్రెడీ సస్పెండ్ చేశారు ఫేస్బుక్ టీం వాళ్ళు. మనం దీన్ని డిలీట్ చేయలేము. ఈ విధంగా మీరు మీకు ఇష్టమైన పేజెస్ని, మీకు లేదు వేస్ట్గా ఉన్న పేజెస్ని అన్ని డిలీట్ చేసుకొని ప్రాసెస్ మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ తెలియాలంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.